గట్టిగా కనిపిస్తుంది. మళ్ళీ కుక్క సేమ్ ఎంట్రీ. ఇదిగో సర్కార్, నేను చెప్పేది మీకేమి వినొస్తలేదు అందుకే రాసుకొచ్చిన చూడు. అసలే ఏం జరిగిందో తెలవాక టెన్షన్ లో నేను పిచ్చెక్కి చేస్తా ఉంటే ఈ టైంలా నాకు చదువు రాదని అటకారం చేస్తావురా. తమ్మి ఏడవైనవు తమ్మి, నువ్వు కనిపిస్తే జర రిలీఫ్ వస్తుంది నాకు. నానా టార్చర్ పెడుతుంటు తమ్మి. అసలు ఈ టార్చర్ ఏంటి? వీరికేదో మైండ్ దుబ్బినట్లున్నది. నేనంతా పిచ్చి పిచ్చి సైగలు ఈ రోజు రాతాను. ఒక్క టార్చర్ కాదు, ఇప్పుడు ఏదో కాగితం మీద రాసుకొచ్చుండు. నువ్వు జరగదు తమ్మి. నన్ను తింటనే రాసింటా. ఇంకా చెప్పలేదా? ఈ పాటికి చెప్పేసావనుకున్నానే. ఏంటి తమ్మి? ఏం లేదన్నా, ఆ ఇర్ఫాన్ గారి నాడు బ్యాచ్ ని, రాకేష్ గారి నాడు బాబుని ఎవరు చంపాడో డీటెయిల్ గా రాశాడు. ఎవరు చంపిరే? నేనేనా? నువ్వా? అవునన్నా. ఇగో గిసుంటి మ్యాటర్స్ లో కామెడీ చేయకు, గుండెలు పుసిక్కి రాగిపోతాయి. గిసుంటి మ్యాటర్ లో కామెడీ చేస్తారన్నా? ఒక నిమిషం ఆగు. వాళ్ళని చంపేసి డబ్బు తీసుకొచ్చి ఇక్కడే దాచిపెట్టాను. నువ్వు చంపినవా? ఎందుకు తమ్మి? వాళ్ళని చంపేస్తే ఆ పొజిషన్ కి నువ్వు వెళ్తావని. నేనెప్పుడు అడిగినా తమ్మి వాళ్ళను చంపమని? నువ్వు అడిగితేనే ఆ జీవిగాన్ని చంపేశానా ఏంటి? జీవిని చంపింది నేను కాదే. ఓహో, నీకు అలా అనిపిస్తుందా? ముందు నొక్కేయన్నా, ఏదో జరుగుతుందిగా, తర్వాత చూసుకుందాం. ఎందుకు తమ్మి? ఎందుకు? నిన్ను డాన్ పొజిషన్ లో చూడాలనేదే నా టార్గెట్. అన్న కళ్ళలో ఆనందమే నా ఆశయం. సరే, ఇర్ఫాన్ అంటే సర్కార్ కోసం చంపావు, మరి మినిస్టర్ ఎందుకు చంపావు? ఇర్ఫాన్ గారిని చంపేసిన తర్వాత ఈ మినిస్టర్ గారు మాత్రం బ్రతుకుండి ఏం పీకుతాడని జాలేసి చంపేశాను. నీకు భయం వేస్తే కొడతావని తెలుసు, చాలేస్తే చంపేస్తావా? ఏంటన్నా ఇది? ఎవళ్ళని అనిపిస్తే అలా వేసేస్తే ఎట్ట తమ్మి? నువ్వేమో నా కోసం వేశానంటుంటివి. ఆ పోలీసుని చూస్తే నాకు ఉచ్చవడబట్టే. ఏడ దొరికిపోతానని భయంగా ఉంది తమ్మి. భయం వేసినప్పుడే వేసేయాలన్నా. నువ్వు అను, ఆ పోలీసు కూడా వేసేస్తా. నువ్వు ఎప్పుడు అన్నావు గానీ నీ సంగతి నాకు తెలీదా? టైం వచ్చినప్పుడు నేనే వేసేస్తాలే. ఏం జాదుగాను అన్నాను. కొంచెం షాక్ కి నోరు వచ్చేసినట్టుంది. ఏం తెలివి అన్నా నీది. ఇక నీతో పెట్టుకోద్దన్ను. నేనెక్కడెళ్ళి వాళ్ళందరికీ చెప్పేస్తున్నాని రివర్స్ లా నువ్వే గాలందరికి చెప్పి నోళ్ళు మోపిస్తేవి. ఇక నిన్ను పట్టుకున్నాడు ఉవ్వంతో కాదన్న, పైకేం చూడన్నా దిగి రావాల్సిందే. నాకు తెలిసి మా కుటుంబానికి ఎవరి శత్రువులు లేరు. నాకు ఎవరి మీద అనుమానం కూడా లేదు. చెట్టంత కొడుకుని మనవన్ని అన్యాయంగా చంపేశారే. ఇవి మినిస్టర్ గారి వస్తువులు. ఇర్ఫాన్ అయిపోయి 20 రోజులైంది, ఇంకా తెలియదు ఎవడు చేశాడని. ఏ ఫోన్ మోగినా అజ్జుబాయిదేమోనని టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఏం తల్లి, టోనీగాడు ఇదంతా నా కోసమే చేసిండు. నేను కూడా ఆ టెన్షన్ తోనే వస్తున్నా. ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా గ్యాంగ్ వార్ అయి ఉండొచ్చు. అజ్జుబాయికే తెలియకపోతే మనం ఏం చేస్తాం సార్? అజ్జుబాయినే దిగమనండి. ఎవరు? వాళ్ళెవరో తెలిసిందా? తెలియదు. 20 రోజుల నుంచి ఇదే మాట వింటున్నా. నా తమ్ముడి చావు కన్నా వాడిని చంపిన వాడెవడో తెలియదన్న మాట భయంకరంగా ఉంది. ఆ మాట నాకు వినపడకూడదు. ఇప్పుడు చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఇదేం ఆప్షన్ దా? తెలియదంటే చంపుతాడు, తెలుసంటే నేను దొరికిపోతా, నన్ను చంపుతాడు. ఈ సైలెన్స్ ఇంకా భయంకరంగా ఉంది. కొంచెం టైం చాలు. మీరు చేయలేరని నేను దిగాను. ఇది గ్యాంగ్ వార్ కాదు, ఎవడో ఒక్కడి పని. 24 గంటల వాడిని నేను పట్టుకుంటాను. అప్పటిదాకా ఎవడు ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. బాధ తెలియాలి. రిలాక్స్ విత్ పెయిన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కాల్ చేయండి. అలాగే. 10 రోజుల్లో పెళ్లి పెట్ల కలిసినోడు పాడెక్కాడమ్మా. వద్దురా అంటే ప్రేమ ప్రేమ అంటూ ఆ పాపిసి దాని వెనకే పట్టాడమ్మా. ఆ శనిపుండి ఇంట్లో అడుగు పెట్టింది, ఇంటికి శని పట్టిందమ్మా.
రాకేష్ లవ్ స్టోరీ ఏంటి? పెళ్లి కూడా ఫిక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయి రాకేష్ని కాదని వేరే ఎవరితోనో లవ్ లో పడింది సార్. వాడేవాడు? వాడి పేరు టోనీ సార్. టోనీయా? వీడే సార్. వీడి పేరు టోనీ సార్. 1 year నుంచి ముంబైలో కనబడట్లేదు. టోనీ ఇల్లు ఇదేనా? ఇదేనండి. టెంపుల్కి వెళ్ళారండి. ఏ టెంపుల్? చాలా దూరం అండి. ఊరవుతా ఎంకన్నగుట్ట. హలో, టోనీ అనే వాడి గురించి నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి ఇమ్మీడియట్ గా. దేవుడా, అజ్జుబా ఏమో 24 గంటల్లో అనేసేస్తానంటుండు. టోనీగాడు ఇదంతా మా కోసమే చేస్తుండా. బాయికి టోనీగాడు దొరికిండా, ఇంక మేము దొరికినట్లే. ఆ పోలీసోనికి ఈ అజ్జుబాయికి దొరకకుండా ఊరొదిలి పోతూ పోతూ ఇంత దూరం నీ దర్శనం కోసం వచ్చినాం. మమ్మల్ని కాపాడు స్వామి. కొండ చుట్టూ 4 ప్రదక్షిణాలు చేయండి, అంతా శుభమే జరుగుతుంది. ఈ అబ్బాయి త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఓహో, అయితే ఇటు నాయనా. అక్కర్లేదు స్వామి, నా జాతకం నాకు బాగా తెలుసుగా. అయ్యో చెయ్యవు. చూడు, ఆ చేతిలో రేఖలుండవు, స్కెచ్లు ఎత్తులే ఉంటాయి. పైకి కనిపించవు గాని కొంచెం తేడాగాడివే. కరెక్ట్ గా చెప్పారు ఆచార్య గారు. అమ్మా, నువ్వు వెళ్ళి హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి నెయ్యి వేసిరా. అబ్బాయికి నీకు మంచి జరుగుతుంది. అలాగే ఉంటా స్వామి. నువ్వెక్కడికి నాయనా? నీతో మాట్లాడడానికే వాళ్ళని పంపించింది. నీలాంటి జాతకం ఉన్న చేతిని నేను ఎప్పుడూ చూడలేదు నాయనా. ఒంట్లో ఒకటి ఉంటుంది, కంట్లో ఒకటి కనపడుతుంది, బయటికి మరోలా ప్రవర్తిస్తావు. ఎవ్వరికీ అర్థం కాని మనస్తత్వం నాయన నీది. ఏదో మీ అభిమానం స్వామి. చూడు నాయన, ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో చూస్తున్నాను. చాలా మంచి అమ్మాయి, నీ మీదే ప్రాణం పెట్టుకుంది. అది తన కళ్ళల్లో కనపడుతుంది. ఆ అమ్మాయికి ఎప్పుడూ అపకారం చేయదు. ఆపదతో ఆటలాడుకునే జాతకం నీది. విజయం ఎప్పుడు నీదే అవుతుంది అనుకోవద్దు. గండం తరుముకొస్తుంది. ఈ పంతురేదిరా కొండ చుట్టూ తిరిగామన్నా. ఇంకా నయం ఊరంతా తిరిగి రమ్మలేదు. పోలీసుడు మన కోసం వచ్చినట్టున్నాడు. గుర్తుపట్టాలే.